అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 51వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అయితే ఇక్కడ ఈ ఏరియా అయితే మేము తిరుగుతున్నాము, అది ఎక్కువగా షాపులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని షాపులు తిరిగాం. అయితే ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ లేదా అక్కడ పనిచేసేవాళ్ళు కానీ లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాడి స్పందన అనుభవించారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే, సార్ మీరు ఎందుకు సార్ తిరగటం, ఈసారి మీరే గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో అని డైరెక్ట్గా చెప్తున్నారు. నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఓటర్ తిరిగి నమస్కారం పెట్టి మాకు ఓటు ఏంటంటే సరేనని అంటారు. ఇప్పుడు స్పందన రాలేదు. అసలు అడగకముందే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇక్కడే కాదు, ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలో అయినా మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే అక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళు అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండదో, కరోనా వచ్చింది, ప్రశాంతమైన వాతావరణం కాదు, బయటికి వాళ్ళ మనుషులు. అదేవిధంగా ఇక్కడ కొట్లాలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి అంటే రారు. వస్తువులను బెదిరించుతాం, మీ బిల్డింగ్ బాగా కొడతాం, నువ్వు వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినా మీ బిల్డింగ్ బాగా కొడతాం, టీడీపీ వాళ్ళతో మాట్లాడకూడదు. ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏ పార్టీని అనుసరించాల్సుకుంటే ఆ పార్టీని అనుసరిస్తారు. అంతేగాని నువ్వు టీడీపీ పార్టీ అందువల్ల నీకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం లేదా నీ బిల్డింగ్ క్యాన్సిల్ చేస్తాం. నిజంగా 7వ డివిజన్లో మా ప్రెసిడెంట్ వేణు ఉన్నాడు. ఆ వేణు షాప్ని క్లోజ్ చేశారు. ఏమంటే పార్టీలో వచ్చారు వాడు చార్లందరూ షాప్ క్లోజ్ చేశారు. వాడిది ఒకడు అమ్ముకుంటాడు, చిన్న వ్యాపారస్తుడు. సరే ఆ క్లోజ్ చేసిన హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. నేనే అప్పుడు హెల్త్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. ఫోన్ ఇచ్చి పంపిస్తే నేను మాట్లాడి అర్థం చేసుకోమనండి, సార్ని అర్థం చేసుకోమనండి. ఏం మాట్లాడతాం? అలా ఉంది పరిపాలన ఈరోజు. సార్ని అర్థం చేసుకోమనండి. ఇంకా లాభం లేదని నేను హైకోర్టు కేసు హైకోర్టులో స్టే చేస్తే ఓపెన్ చేసుకున్నాను. ఇలా ఎంతమంది తెచ్చుకోగలరు హైకోర్టుకు వేస్తే? ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ విసిగిపోయారు. ఖచ్చితంగా వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఇండస్ట్రీలు ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ టౌన్కి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాక్చాతుర్యానికి కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ స్వేచ్ఛగా చెప్పుకోవడానికి కావాలా. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఇండస్ట్రీ వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలు చేసుకునేట్టుగా మేము 2014 నుంచి 19లో ఎలా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చామో ఆ విధంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.